ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకలా కాదు కదా. వెళ్ళిరా అన్నయ్య. వీడు హాసిని అన్నట్టు పడిపోకుండా చూడాలి కదా అని నేను వెళ్తున్నాను. సరే అమ్మా. రే పదరా. అయ్యో, ప్రదక్షిణల పేరుతో ఆ కర్రున్న చోటుకి వెళ్ళి దాని కదేంటో చూద్దాం అనుకున్నానే. హారతిచ్చాకైనా వెళ్ళి రావాలి. అగరబత్తులు అంటించాను. ఎక్కడ పెట్టను? చెవిలో పెట్టుకో, లేకపోతే ఏంటి, అక్కడ ఉంది కదా దానిలో పెట్టు. రేయ్, విసుక్కోకుండా అదే మాట నిదానంగా చెప్పొచ్చు కదరా. మీ అంత ఓపిక మా ఆయనకెక్కడిది? అన్నింటికి తొందరే. తొందరపడేది మీ ఆయనే అన్నమాట. మమ్మీ, మనం గుడికొచ్చామా అడవికొచ్చామా? ఇక్కడ ఎవరూ లేరు. గజగండ ఉన్నాడ్రా. ప్రదక్షిణ చేసి వస్తామని చెప్పి ఎక్కడికి వచ్చాం? చెట్లు పుట్టలు ఎక్కువగా ఉన్న ఈ ప్లేస్లో ఏ పాము తోకనో తొక్కామనుకో, కాటేశాక మనం అరిచే అరుపు కూడా పెద్ద మడతల వాళ్ళకి వినబడదు. నువ్వు భయపడకు, మనం వచ్చేసాం. ఎక్కడికి? గజగండ, గజగండ. నువ్వంత మెల్లిగా పిలిస్తే ఎలా లేస్తాడు మమ్మీ? గజగండ, గజగండ. రే, ఎందుకురా అరిచావు? ఇప్పుడు లేచాడు, చూసావా? నైని వాడు రావటం చూశాను తిలోత్తమ. కాసేపట్లో మాయ చెయ్యాలని మనసులో మంత్రాలు వల్లివేస్తున్నాను. వాళ్ళందరినీ మాయం చేస్తారా? ఓ, మీకు మ్యాజిక్ వచ్చా? సంచిలో నుంచి పావురాలు తీసి ఎగరేస్తారా? అలాంటివి గజగండ చెయ్యడ్రా. రావా? ప్రాణాలు తీయగలడు. సర్పదీవికి వెళ్ళాక అక్కడ కరాళి అని నాగ విగ్రహం తలమీద ఉండే జ్యోతిని వెలిగించగాని మంటలు ఎగిశాయి. కాలిపోయి బూడిదైపోతానేమో అనుకున్న నన్ను మళ్ళీ ఈ రూపంలోకి తీసుకొచ్చింది గజగండేరా. అమ్మో, చాలా థ్యాంక్స్ స్వామి. మమ్మీ, పాపం ఇతనికి ఏమైనా ఇచ్చావా లేదా? ఒక 1000 రూపాయలు ఇచ్చి పడే, పర్వాలేదు. వెయ్యా? వజ్ర వైడూర్య రత్న మణిరాసుల నుయ్యే చేశాన్రా నేను. అవునా? ఎక్కడుంది స్వామి అది? అడ్రస్ చెప్తారా ప్లీజ్? లేదు అనంటే ఏదైనా గుర్తైనా చెప్పండి. చెప్పటం ఎందుకు, చూపిస్తాను, చూడు చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.